తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు కుజుడితో కలిసి. అదేవిధంగా తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో, చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. మిత్రక్షేత్రంలో ఉన్నారు, బాగుంది. అయితే ఆరోగ్యరీత్యా, ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే అది 1-10 సార్లు అవునా కాదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయంలో బలంగానే ఉన్నారు. అయితే ఖర్చుల మటుకు అదుపులో ఉండవు. భూ సంబంధించిన విషయవారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. ఒక భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఆ దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం ఉంటుంది. కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ద్వితీయంలో కేతు ఉన్నారు కుటుంబ స్థానంలో. ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది వెనక్కి లాగేవారు బోలు మంది ఉంటారు. అది సంతానం పరంగా కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, ఎవరో ఒకరు. వీటి విషయంలో మీ సొంత నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదేమైనా సరే గ్రహగతులు బాగోలేనప్పుడు ప్రశాంతంగా ఉండి కొన్ని రోజులు కామ్గా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయం మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్న భావన లేకుండా మీకంటూ మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఫిబ్రవరి 18 నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఏదైనా సరే ఈ మధ్యకాలంలో సంబంధాలు చూసుకుని ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. కష్టపడి చదవండి, మంచి ఫలితాలు సంపాదించగలుగుతాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. వీసా చేయదాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అదేవిధంగా 10 మందిలోనూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అయితే ఒక్కొక్కసారి అత్యుత్సాహంతో అన్నీ మనకేం తెలిసినే కొన్ని విషయాల్లో పొరపాటు పడడం, వెనకడుగు వేయడం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక వెనకడుగు వేసే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే వృత్తిపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా సరే అవసరాన్ని మించి ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగింది. భూ సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్య వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.